నవమాసాలు మోసి కానీ పెంచిన తల్లికి చివరి కార్యం ఘనంగా చేయాలనుకుంటారు ఎవరైనా. కానీ తల్లి చనిపోయిన ఆమె పేరు శాశ్వతంగా నిలవాలని భావించి ఆమె మృతదేహానికి సైతం సార్థకతను తీసుకువచ్చారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ తల్లి గర్భాన జన్మించిన తనయులు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలోని బీనోల గ్రామానికి చెందిన ముత్యమ్మ ఈ ఉదయం తుదిశ్వాస విడిచింది. కాగా ముత్యమ్మకు 2 కుమారులు 1 కుమార్తె. అయితే తమకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి పుట్టెడు శోకంలో మునిగిపోయింది. ఆ కుటుంబం కానీ శోకాన్ని దిగమింగుకొని తనయులు మాత్రం ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ తల్లి పేరు సార్థకంగా నిలిచిపోవాలంటూ తన తల్లి అంత్యక్రియలను నిర్వహించకుండా సాంప్రదాయాలను సెంటిమెంట్లను సైతం పక్కన పెట్టి వైద్య విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపయోగపడేలా తమ తల్లి పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా నిజామాబాద్ మెడికల్ కళాశాలను సంప్రదించి వారికి విషయం తెలిపారు. వారు దానికి అంగీకరించడంతో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా తల్లి మృతదేహాన్ని వైద్య కళాశాలకు అందించి గొప్ప మనసును చాటుకున్నారు. కాగా ఈ విషయాన్ని వారి బంధువుల వద్దనే వారించి వారందరినీ ఒప్పించి తతంగాన్ని పూర్తి చేశారు. దాంతో నలుగురికి స్ఫూర్తిని పంచిన సోదరులను పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ తమ తల్లి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజ్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా డొనేట్ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. నల్లబోర్డు మీద గీతలు గీసి లేదా ఇంకొకటి ఏదో పద్ధతిలో బోధించాల్సిందే, కానీ ప్రాక్టికల్స్ బాడీలు ఉంటే ఎక్కువ ఉపయోగం అని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ వెలుగులో ఈ జిల్లాలో దాదాపుగా ఈ అమ్మతోని 18వ బాడీ ఈ మెడికల్ కాలేజ్కి మేము చైతన్యం చేసి కుటుంబాలకు ఏదో సాంప్రదాయాలతోని ఇంకో సెంటిమెంట్తోని కాలిస్తే లేదా మనం భూమిలో వెళితే ఏమొస్తుంది, కానీ విద్యావంతులు మనకు కాబోయే డాక్టర్లకు ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎక్కువ సహకారం చేసినట్లు అవుతుంది అని చెప్పేసి మేము భావించి ఈ వెలుగులో మా పార్టీగా మా ప్రజా సంఘాలుగా మేము చైతన్యం చేస్తున్నాం. అందులో భాగంగానే చరణ్ అనే ఈమె కొడుకు మా బీడీ వర్కర్స్ యూనియన్లో పూర్తికాలం కార్యకర్తగా చాలా కాలం పనిచేసి సమాజంలో మార్పు తీసుకురావాలి, సమానత్వం కావాలి అని కోరుకున్న ముత్యమ్మ కొడుకు ఒక చైతన్యాన్ని ప్రదర్శించి తమ్ముడిని చెల్లెని అందరినీ బంధువుల్ని నచ్చజెప్పి మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. కాబట్టి అటువంటి చైతన్యాన్ని మా అందరం కూడా ప్రదర్శించాలని ఇప్పటికే తను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కొడుకు. నేను తన మరణాంతరం మెడికల్ కాలేజ్కి ఇవ్వాలని మేము మా ఇంట్లో 2 పిల్లలు అట్లాగే అల్లుడు అట్లాగే కోడలు అంటే 6గురిని మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాలేజీకే ఇవ్వాలని చెప్పేసి మెడికల్ కాలేజీకి ఈ తదంతం అవసరం లేదు అని చెప్పేసి. అందుకని దయచేసి మన వాళ్ళు ఏదైతే మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రొఫెసర్స్ కొద్దిగా మా లాంటి ఆర్గనైజేషన్స్ని అర్థం చేసుకోవాలని ప్రోత్సహించాలని ఈ కుటుంబాలను కూడా ఒకసారి పిలిపించుకుంటే బాగుంటుంది. మీరందరూ కూడా ఎక్కువ ప్రోత్సహించే వాళ్ళని వెన్నుతట్టితే భవిష్యత్తులో కూడా చాలా మందికి చెప్పి ఈ చైతన్యం తీసుకొస్తారని చెప్పేసి కోరుతూ ఏమైనా ముత్యమ్మ కుటుంబానికి బంధువులకు ఆడబిడ్డలకు కోడళ్లకు మనవడికి మనవరాళ్లకు మేము పేరున ఈ డెడ్ బాడీ ఈ కాలేజీకి ఇచ్చినందుకు అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగా ముత్యమ్మ డెడ్ బాడీ నలుగురికి ఉపయోగపడతా ఉంది. తన కొడుకు బతుకున్నప్పుడు తన కొడుకు నలుగురికి సాయం చేసింది కూడా చూసింది. ఇప్పుడు తృప్తిగా తనకు ఇది ఉంటుందని చెప్పేసి మేము సిపిఐఎంఎల్ ప్రజాపంద నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున తనకు విప్లవ జోహార్లు అర్పిస్తూ